ఈరోజు సెషన్లో మనం ఏంటంటే ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అది కూడా టెర్నరీ ఆపరేటర్స్ని యూజ్ చేసి. అంటే ఇఫ్ అని రాయాలి, మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎల్స్ అని రాయాలి. అంటే మనం జనరల్గా తీసుకుంటున్నప్పుడు ఇఫ్ అని రాసి ఇక్కడ మనం ఏ నెంబర్ని అయితే ఈవెన్ ఆర్ ఆడ్ అని డిసైడ్ చేయాలని అనుకుంటున్నామో ఆ నెంబర్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. రైట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలా ఇఫ్ ఎల్స్ అని ఇంత రాయాలి. అంటే మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకొని అన్ని లైన్స్ రాయాల్సి ఉంటుంది. అంటే మల్టిపుల్ లైన్స్, అంటే 4 to 5 లైన్స్ అనేది అవుతుంది. దాన్ని మనం సింగిల్ గా ఒకే ఒక లైన్ లో ఫినిష్ చేసుకోవచ్చు. ఎలా అనంటే ఇప్పుడు మనం ఇక్కడ రాసేటప్పుడు మనం ప్రింట్ చేయాలనుకుంటున్న వాల్యూ స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఫస్ట్ స్ట్రింగ్ అని తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాం. ఒక టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మనకి డేటా టైప్ ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే వేరియబుల్ యొక్క నేమ్ రాయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఒక కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్. ఓకే, కండిషన్ ట్రూ అయినప్పుడేమో ఎక్స్ప్రెషన్ 1 ఎంటర్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడేమో ఎక్స్ప్రెషన్ 2 అనేది వస్తుంది. ఓకే, అంటే మనం ఇక్కడ తీసుకునే వాల్యూ ఒకవేళ ఏ డేటా టైప్ అయితే ఉందో, అంటే ఇక్కడ ఏదైతే డేటా టైప్ మెన్షన్ చేస్తున్నామో అదే వాల్యూస్ ఇక్కడ ఉండాలి. అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకుంటే ఇక్కడ ఇచ్చే వాల్యూస్ అన్ని కూడా విత్ ఇన్ డబుల్ క్వేట్స్ లోపల ఉంటాయి. ఓకే, అంటే మనం తీసుకునేటప్పుడు ఒక టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసి ఏదైనా ఒక కండిషన్ అనేది మెన్షన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు ఆర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 50 అని మెన్షన్ చేసాం. అంటే ఈ యొక్క 50 అనే వాల్యూ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఓకే, దానికి మనం జస్ట్ ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ అని రాసి ఓకే వాల్యూ అంటే ఏదైతే మనం రిజల్ట్ వస్తుందో ఆ పర్టికులర్ రిజల్ట్ అనేది ప్రింట్ చేయాలని అనుకుంటున్నారు. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెమ్ ఈజ్ మోడిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని 2 తోటి డివిజబుల్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది అంటే మాడ్యూల్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ 0 అయితే అప్పుడు మనకి అది ఈవెన్ నెంబర్ అవుతుంది, లేకపోతే ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ విత్ ఇన్ డబుల్ కోట్స్ లో ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్. ఓకే, కాలన్. ఇదే నెంబరు ఆడ్ నెంబర్ అని మెన్షన్ చేయాలి. ద గివెన్ నెంబర్ ఈస్ ఆడ్ నెంబర్. ఎండ్ విత్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైతే మనం చెక్ చేసుకుంటున్నామో ఇలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క రిజల్ట్ ని ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. దీన్నే మీరు ఒక ఇఫ్ ఎల్స్ ద్వారా రాస్తే ఏమవుతుంది అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే మనకు సింగిల్ లైన్ లోనే మనకు అదంతా కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఓకేనా. ఒకసారి రన్ చేస్తున్నాను, మీకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేస్తాను. ఓకే, ఏదైతే 50 అని ఇచ్చామో ఆ నెంబర్ అనేది సారీ ఈజీ అని వచ్చింది, ఇక్కడ ఈవెన్ అని మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ 51 అని మెన్షన్ చేశాను. ఓకే, ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి మనకి ఏమవుతుంది అని అంటే ఏదైతే నెంబర్ మనం మెన్షన్ చేస్తున్నామో ఆ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ కింద మనకి డిస్ప్లే. రెండింటికి ఈజీ అని ఇచ్చాను, అందుకోసం అలా వస్తుంది. ఇప్పుడు మనం ఆడ్ అని మెన్షన్ చేశాం కాబట్టి ప్రాపర్ వేలో సేమ్ జావా అప్లికేషన్. ఓకే, అలా అంటే మనం విత్ ఇన్ డబుల్ క్వేట్స్ రాసినప్పుడు ఒక టెర్నరీ ఆపరేటర్ ద్వారా రాసినప్పుడు ఏమవుతుందంటే మనకి సింగిల్ లైన్ లోనే అదంతా కంప్లీట్ అనేది అయిపోతుంది. నార్మల్ గా మనం ఒక ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే కండిషన్ అనేది నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే.